రైట్. మనకు జామితిలో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా కేవలం అవగాహన ఉంటే క్వశ్చన్ చేసే స్థాయిలోనే ఉంటాయి. పెద్ద పెద్ద సొల్యూషన్స్, ఇబ్బంది పెట్టే సూత్రాలు జామితిలో ఉండవు. కేవలం క్వశ్చన్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే జామితిలో మనం 100% క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలం, గన్ షాట్ బిట్స్. కాకపోతే క్వశ్చన్ అర్థం కావాలంటే మాత్రం ఆ కాన్సెప్ట్ పైన 100% అవగాహన మాత్రం ఉండి తీరాల్సిందే, లేకపోతే ఇంకో విషయం అయితే ఏది లేదు. ఒకసారి ఇచ్చినటువంటి క్వశ్చన్లన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ ఇద్దరు అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా క్వశ్చన్ బోత్ మీడియాలో, ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చినాం, తెలుగు మీడియంలో రాస్తాం. లేదా తెలుగు మీడియంలో కనుక రాసి ఉంటే ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారండి, ఇద్దరికి ఉపయోగపడే విధంగా. ఏ అభ్యర్థి అయినా రెండింటికి ఎలిజిబిలిటీ కలిగి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మనం 2 లాంగ్వేజ్ల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సర్కిల్ టచెస్ x axis and y axis at A and B respectively. If O is the origin and OA is equal to 5 centimeters, then the diameter of the circle is what? ఈ సర్కిల్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమనండి. సో ఇది O is the origin and the center of the circle also given as O. The center of the circle are also given O. Where the center of the circle is O, OA is the radius and OB also radius. So మొత్తానికి AB is the diameter అవుతుందండి. సో 5 + 5 10 centimeters అనేది దీని యొక్క సాధన అవుతుంది. సెకండ్ క్వశ్చన్ కింద, the common point of the tangent and the circle is called. మళ్ళీ ఒకసారి, the common point of the tangent and the circle is dash. వృత్తానికి స్పర్శరేఖకు మధ్య ఉన్నటువంటి కామన్ పాయింట్ను, సాధారణ బిందువును, ఉమ్మడి బిందువుని ఏమని పిలుస్తాము, సామాన్య బిందువుని ఏమని పిలుస్తాము అనే క్వశ్చన్. సో ఎప్పుడైనా ఇది టాంజెంట్ అనుకుందామండి, దీన్ని మనము పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. ఏమంటామండి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, స్పర్శ బిందువుగా పిలుస్తాము. ఇది సొల్యూషన్, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, స్పర్శ బిందువు అవుతుంది. ఇక థర్డ్ క్వశ్చన్, ద two parallel lines touch the circle at points A and B respectively. If area of the circle is 25 pi centimeter square, then AB is equal to dash. క్వశ్చన్ ఏంటంటే, 2 స్పర్శరేఖలను A, B బిందువుల వద్ద తాకున్నట్లుగా ఒక వృత్తం నిర్మించబడింది. నేను ఇది ఒకటి 2 సమాంతర రేఖలు, ఈ 2 సమాంతర రేఖలను తాకున్నట్లుగా ఒక వృత్తం ఇట్లా నిర్మించబడింది. ఈ 2 సమాంతర రేఖలను తాకున్నట్లుగా వృత్తం ఈ విధంగా నిర్మించబడి ఈ సర్కిల్ యొక్క ఏరియా ఇచ్చిందండి. సర్కిల్ యొక్క ఏరియా A is equal to pi r square అని మనకు తెలుసు. ఇచ్చి ఎక్కడెక్కడ తాకిందంట, ఇది ఒకటి ఏ బిందువు దగ్గర తాకిందంట, ఇంకోటి బి బిందువు దగ్గర తాకిందంట. మనకు తెలుసు ఇది కనుక సర్కిల్ యొక్క కేంద్రం అయితే OA ఒక వ్యాసార్థం, OB ఒక వ్యాసార్థం. ఇది ఎట్లాగూ 90 degrees ఉంటుంది కాబట్టి AB అనేది తప్పనిసరిగా ఈ సర్కిల్కు వ్యాసం అవుతుంది. మనకు అడిగింది AB ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగిండు. సో వృత్తం యొక్క మనకు వైశాల్యం ఇచ్చిండు కాబట్టి వృత్తం యొక్క వైశాల్యం pi r square ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండండి, 25 pi అని ఇచ్చిండు. పై క్యాన్సల్ చేసుకుంటే r square ఈజ్ ఈక్వల్ టు 25, r ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. ఒకవేళ వ్యాసార్థం కనుక 5 centimeters అయితే వ్యాసం AB ఈజ్ ఈక్వల్ టు 5 + 5 మొత్తం 10 centimeters కావాలి. సో 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. తర్వాత క్వశ్చన్, ద లైన్ త్రో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ and passing through
సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ నోన్ యాజ్. మళ్ళీ ఒకసారి ఫిగర్ డ్రా చేసి, ద లైన్ త్రో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి పోయే లైను, రెండవది ద లైన్ త్రో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పాసింగ్ త్రో ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి పోతూ స్పర్శ బిందువు నుంచి కూడా పోయే రేఖను మనం ఏమంటాము? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి పోతూ లైన్ త్రో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ నోన్ యాజ్. కార్డ్ కాదు, టాంజెంట్ కాదు, నార్మల్ కాదు, సెగ్మెంట్. మళ్ళీ ఒకసారి ఫోర్త్ క్వశ్చన్, ఏ లైన్ త్రో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పాసింగ్ త్రో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ నోన్ యాజ్. స్పర్శ బిందువు నుంచి పోయే వ్యాసార్థంతో లేదా వ్యాసంతో స్పర్శ బిందువు దగ్గర లంబాన్ని చేస్తూ పోయే రేఖను మనము నార్మల్ లేదా అభిలంబం అంటాము. తెలుగు మీడియంలోనైతే అభిలంబంగా పిలుస్తాము. దీన్ని ఇంగ్లీష్ మీడియంలోనైతే నార్మల్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లైన్ M is tangent to a circle with radius 5 centimeters. Distance between the center of the circle and line is dash. ఒకసారి ఫిగర్ డ్రా చేసినాక తెలుగు మీడియంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ లైన్ M is tangent to the circle. M అనే రేఖ ఈ వృత్తానికి స్పర్శ రేఖలట. And radius of the circle is 5 centimeters. సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చిందండి? 5 centimeters. The distance between the center of the circle and the line is dash. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి ఈ లైన్ వరకు ఉండే డిస్టెన్స్ ఎంత అన్నాడు. ఇప్పుడు రేడియసే ఈ లైన్కు ఈ సెంటర్కి మధ్య గల డిస్టెన్స్ కావాలి. ఆన్సర్ ఎంత అవుతుందండి? 5 centimeters. ఇవన్నీ కూడా మరీ ఈజీ బిట్స్లా కనిపిస్తున్నాయి మనకు. మనం వ్యాసార్థం అనగా ఇటు తీసుకుంటాం మామూలు ఎటో దిక్కు. ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే, ఒక స్పర్శరేఖకు వ్యాసార్థానికి మధ్య గల డిస్టెన్స్ ఎంత అన్నాడు. స్పర్శరేఖకు వ్యాసార్థానికి గల డిస్టెన్స్ ఎంత ఉంటుందండి? స్పర్శ బిందువు నుండి వృత్త వ్యాసార్థానికి కలిపే ఏ రేఖాఖండమైనా మన వ్యాసార్థం అని తెలుసు. వ్యాసార్థమే వృత్త కేంద్రం నుంచి స్పర్శరేఖ వరకు గల దూరం కావాలి. ఆన్సర్ ఎంత కావాలండి? 5 centimeters అవుతుంది. నెక్స్ట్, ఇది కూడా ఈజీ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విచ్ ఈజ్ ప్యారలల్ టు సీకెంట్. ఒక ఛేదన రేఖకు సమాంతరంగా ఉండే స్పర్శ రేఖలు ఎన్ని గీయవచ్చును? ఏ ఛేదన రేఖకైనా సమాంతరంగా మనం 2 స్పర్శ రేఖలు గీయవచ్చును. నెక్స్ట్, 7th క్వశ్చన్, ఏ క్వాడ్రిలేటరల్ ABCD ఈజ్ డ్రాన్ టు సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్. ఒక వృత్తానికి సర్కంస్క్రైబ్ చేసేటట్లుగా చుట్టూ అన్ని వైపులా స్పృశించినట్లుగా చతుర్భుజం ఒకటి నిర్మించబడిందట. నిర్మించబడితే అది ABCD చతుర్భుజం అని ఇచ్చిండు. AB లెంత్ ఇచ్చిండు 12 సెంటీమీటర్లు, BC లెంత్ ఇచ్చిండు 15 సెంటీమీటర్లు, CD లెంత్ ఇచ్చిండు 14 సెంటీమీటర్లు, AD లెంత్ ఎంత అన్నాడు. మనము థియరీ పార్ట్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి నేర్చుకున్నామండి. ఒక చతుర్భుజం ఏదైనా ఒక చతుర్భుజానికి అంతరంగా ఒక వృత్తం నిర్మించబడితే
ఆ చతుర్భుజం కనుక ఏబిసిడి అయితే ఇది పిక్యూఆర్ఎస్ కనుక అయితే ఏఆర్ అనేది ఒక స్పర్శరేఖ అవుతుంది, ఏఎస్ అనేది ఒక స్పర్శరేఖ అవుతుంది, బిఆర్ ఒక స్పర్శరేఖ అవుతుంది, బీక్యూ ఒక స్పర్శరేఖ అవుతుంది. ఇట్లే 4 స్పర్శరేఖలను మనం ఈ బిందువు నుంచి 2, ఈ బిందువు నుంచి 2, ఈ బిందువు నుంచి 2, ఈ బిందువు నుంచి 2 గీయగలం. ఇట్లా గీసే సందర్భంలో ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ డిఏ అని మనం నిరూపణ చేసినాం. దీనికి అనుగుణంగా మరి ఇక్కడ ఎంతకు సమానం అవుతుందండి? 12 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ డిఏ. 12 plus 14, 26 is equal to 15 plus DA. DA is equal to 26 minus 15. Answer is 11 centimeters గా ఉండాలి. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్. A tangent PQ at a point P of a circle of radius 7 centimeters meets a line through center O of a point Q, so that OQ is equal to 25 centimeters. Then the length of PQ is what? ఒక PQ అనే స్పర్శరేఖ ఇక్కడ ఒకసారి PQ అనే స్పర్శరేఖ ఒక సర్కిల్ గీయబడింది. ఇంకా ఏమంటున్నాడు? ఏ టాంజెంట్ పీక్యూ ఎట్ ఏ పాయింట్ పి ఆఫ్ ఏ సర్కిల్. పి అనే పాయింట్ సర్కిల్ పైన ఉంది. సో క్యూ అనే పాయింట్ బాహ్యంగా ఉన్నట్టు లెక్క. సో ఇక టాంజెంట్ అనేది పీక్యూ అవుతుంది. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని ఇచ్చిండు. ఇంకా ఏమి ఇచ్చిండు? ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చిండండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఇచ్చిండు 7 సెంటీమీటర్స్ ఇక్కడ. ఇప్పుడు ఓక్యూ లెంత్ ఇచ్చిండండి. ఎంత ఇచ్చిండు సార్? 25 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఏమడుగుతున్నాడు? ఈ పీక్యూ లెంత్ ఎంత అన్నాడు. పీక్యూ అనేది ఏంటండి? స్పర్శరేఖ. స్పర్శరేఖ యొక్క పొడవు డైరెక్ట్ మనకు పీటీ ఈజ్ ఈక్వల్ టు √T² మైనస్ R² అంటే ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా ఒకవేళ గుర్తు లేకున్నా ఫిగర్ డ్రా చేయడం వచ్చింది అంటే ఇది లంబము, ఇది కర్ణం అవుతుంది, ఇవి మిగతా 2 భుజాలు అవుతాయి. సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం OQ² ఈజ్ ఈక్వల్ టు OP² ప్లస్ PQ² అవుతుంది. సో 25² ఈజ్ ఈక్వల్ టు 7² ప్లస్ PQ² అవుతుంది. సో PQ² ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 49 అవుతుంది. సో PQ² ఈజ్ ఈక్వల్ టు 576 అవుతుంది. సో PQ ఈజ్ ఈక్వల్ టు √576. దాని వాల్యూ 24 సెంటీమీటర్స్ కావాలి. ఆన్సర్ 3 అవుతుంది. లేదా డైరెక్ట్ ఒకవేళ మీకు ఫార్ములా కనుక గుర్తుంటే స్పర్శరేఖ పొడవు పీటీలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ PQ అని ఉంది కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు 25² మైనస్ D² దట్ ఈస్ 7², 625 మైనస్ 49 దట్ ఈస్ √576. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్స్. ఎట్లయినా అంతే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ radii 13 centimeters and 5 centimeters length of the chord of a larger circle which touches the smaller circle is dash. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏకకేంద్రీయ వృత్తాలుగా రెండు ఏకకేంద్రీయ వృత్తాలు ఇచ్చిందండి. ఇది ఒకటి, ఇది ఒకటి. ఇవి 2 ఏకకేంద్రీయ వృత్తాలుగా ఇచ్చిండు. ఈ 2 ఏకకేంద్రీయ వృత్తాలు. ఈ రెండింటికి O అనే సెంటర్ అనుకుందాం. మొదటి దాని యొక్క వ్యాసార్థం, పెద్ద సర్కిల్ యొక్క వ్యాసార్థం 13 సెంటీమీటర్లు ఇచ్చిండు. పెద్ద సర్కిల్ యొక్క వ్యాసార్థం 13 సెంటీమీటర్లు ఇచ్చిండు.
లోపలి సర్కిల్ యొక్క వ్యాసార్థము 5 సెంటీమీటర్లుగా ఇచ్చిండు. అయితే ఒక జా గీయబడిందట. బాహ్య సర్కిల్ వెలుపలున్న వృత్తానికి ఒక జా గీయబడింది. ఒక జా గనుక గీయబడితే ఈ జా యొక్క పొడవు ఎంత అనే ప్రశ్న. ఇప్పుడు ఇది వ్యాసార్థం, ఇది 5 ఉంది. బయటి వృత్తానికి వ్యాసార్థం 13 సెంటీమీటర్లు. మనకు తెలుసు వృత్త కేంద్రం నుంచి జాపైకి స్పర్శరేఖతో చేసే కోణం, వ్యాసార్థం చేసే కోణం 90 డిగ్రీలు అని తెలుసు. మరియు వృత్త కేంద్రం నుంచి ఒక జాపైకి లంబాన్ని గీస్తే దాన్ని సమద్వికరణం చేస్తుంది అని తెలుసు. ఈ పాయింట్ కనుక సి అనుకుంటే జనరల్గా మనకు తెలవాల్సింది ఏంటి సార్ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది అని, లేదా ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బీసీ అవుతుంది అని. ఇప్పుడు ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఓబి ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లుగా ఇచ్చిండు. ఓసి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లుగా ఇచ్చిండు. పైథాగర సిద్ధాంతం ప్రకారం ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169 మైనస్ 25. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు √144. బీసీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఇక్కడ దాకా 12 వచ్చిందండి. బీసీ కనుక 12 ఉంటే ఏబీ లెంత్ ఎంతకి ఈక్వల్ ఉండాలండి? ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2BC. 2 ఇంటూ 12 24 కావాలి. సో 24 సెంటీమీటర్స్ ఇది ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకటండి, కాన్సెప్ట్ పైన అవగాహన ఉంటే ఎంత స్పీడ్ అయినా చేస్తూ పోవచ్చు. ఫస్ట్ మనకు కావాల్సింది కాన్సెప్ట్ పైన అవగాహన ఒకటి కావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్టెన్స్ బిట్వీన్ 2 parallel lines ఈజ్ 14 సెంటీమీటర్స్. లెట్ దీస్ 2 lines ఆర్ parallel lines. ఈ 2 parallel lines మధ్యలో డిస్టెన్స్ 14 సెంటీమీటర్స్ ఇచ్చిందండి. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద బోత్ 2 lines. రెండు లైన్లను స్పృశించినటువంటి సర్కిల్ యొక్క వ్యాసార్థం ఎంత అన్నాడు. ఇది ఖచ్చితంగా 14 ఉండాలి. వ్యాసార్థము అంటే 7గా ఉండాలి. సో 7 సెంటీమీటర్స్ మనకు వ్యాసార్థం అవుతుంది. నెక్స్ట్, the length of the segment of the tangent from the external point and point of contact with the circle is called the length of. విషయం ఏంటంటే ఇది ఒక సర్కిల్. ఓకే, ద లెంత్ ఆఫ్ ద segment of the tangent from the external point P, ఒక పాయింట్ నుండి ఇట్లా గీయబడింది. ద పాయింట్, ఇప్పుడు దీన్ని ఇంతకుముందు చెప్పుకున్నామండి. ఒక సరళ రేఖ వ్యాసార్థంతో చేసే లంబకు ఈ లెంత్ను మనము నార్మల్ లేదా అభిలంబం అని పిలుస్తాము. ఇది ఇంతకుముందు ఒక బిట్లో మనకు వచ్చింది. సేమ్ టు సేమ్ క్వశ్చన్, అది అభిలంబం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, COR1 COR2 రెండింటి యొక్క కేంద్రం అయితే ఒకటే కనిపిస్తుంది. అంటే ఏం వృత్తాలండి? ఏకకేంద్రీయ వృత్తాలు. ఆర్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్, రెండు కూడా ఏకకేంద్రీయ వృత్తాలు అంట. ఈ రెండు కూడా ఏకకేంద్రీయ వృత్తాలు. వీటి యొక్క సెంటర్ ఓగా ఇచ్చిండు. with radii R1 and R2 and given that R1 is greater than R2. అంటే ఖచ్చితంగా దీన్ని R1 తీసుకోవాలి, దీన్ని R2 తీసుకోవాలి. AB is a chord, ఒక వ్యాసం, ఇది ఒక జా. ఇది
దేనికి? బాహ్య వృత్తానికి COR1కు ఓ కేంద్రంగా R1 వ్యాసార్థం ఉన్న వృత్తానికి ఇది జ అని ఇచ్చిండు. ఇది ఏం చేస్తుందట? COR2 ఇక్కడ టచ్ చేస్తుందట, ఇక్కడ టచ్ చేస్తుంది. ఎట్ పాయింట్ సి పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఈ క్రింది వానలో ఇప్పుడు ఏది సత్యము అని ఇచ్చిండండి. మనకు తెలుసు ఇది ఖచ్చితంగా ఇక్కడ సమద్విఖండం చేయబడాలి. AC = BC కావాలి. మన ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఇట్లాంటి బిట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, TP and TQ are two tangents. TP and TQ are two tangents. ఒక సర్కిల్ డ్రా చేద్దాం. TP మరియు TQలు రెండు కూడా, ఇది T పాయింట్ అనుకుందామండి. TP ఒక స్పర్శ రేఖనట, TQ ఒక స్పర్శ రేఖనట. ఆర్ టూ టాంజెంట్స్, రెండు కూడా స్పర్శ రేఖలు. ఓ కేంద్రంగా ఉన్న వృత్తానికి ఈ రెండు కూడా TP అండ్ TQలు రెండు కూడా స్పర్శ రేఖలు. అండ్ T అండ్ వన్ మోర్ ఈజ్ గివెన్ అండ్ POQ యాంగిల్ ఈజ్ గివెన్. POQ కోణం ఇచ్చిండు 100 డిగ్రీలని. దెన్ PTQ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుంది అన్నట్టు. మీరు చూడండి, ఈ కోణము ఎంత ఉంటుందో తెలవాలంటే ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు అని తెలవాలి. మరి ఇది ఇస్తే ఇది తెలవాలంటే ఈ రెండింటి సంగతి ఏంటి సార్? ఈ రెండు కూడా 90 ఉంటాయని తెలుసు. సో 90 + 90 + 100 + యాంగిల్ PTQ = 360 డిగ్రీస్ కావాలి. సో యాంగిల్ PTQ = 360 - 280, దట్ ఈజ్ 80 డిగ్రీస్. ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్, AT ఈజ్ ఏ టాంజెంట్ టు ద సర్కిల్ విత్ సెంటర్ O. ఓ కేంద్రంగా ఉన్న వృత్తానికి AT టాంజెంట్ అంట. సచ్ దట్ OT = 4 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఇచ్చిండు. OTA = 30 డిగ్రీస్, ఇది 30 డిగ్రీలుగా ఇచ్చిండు. దెన్ AT = హౌ మచ్? AT లెంత్ ఎంత అవుతుంది అని అడిగాడు. సో AT లెంత్ ఎంత అవుతుంది అంటే మనకి తెలియాలి. ఇది తెలిస్తే తప్ప చేయలేము. ఇది తెలవకపోతే కోణం అన్న తెలవాలి. సో కోణం తెలిసింది కాబట్టి చేయొచ్చు. ఎట్లా చేస్తాం సార్? ఇది లంబకోణ త్రిభుజము, ఇది ఒక కోణం కనుక అనుకున్నట్లయితే లంబానికి ఎదురు భుజం కర్ణము, మనకు కావలసిన ఆసన్న భుజం కావాలి. ఆసన్న భుజము కర్ణంలలో ఉన్నటువంటి త్రికోణం ఇది ఫంక్షన్ మన cos θ. cos θ = అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆసన్న భుజము బై కర్ణము. సో cos θ = ఆసన్న భుజం cos θ అంటే cos 30 = cos 30 degrees = AT/OT. cos 30 వాల్యూ ఎంత అండి? sin 60 √3/2. AT ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. OT 4 ఇచ్చిండు. 2 1s 2 2s. దేర్ఫోర్ AT = 2√3 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ P which is at a distance of 13 centimeters from center O of circle of radius 5 centimeters. ఒక వృత్త కేంద్రానికి 13 సెంటీమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు ఇచ్చిందండి. అది P బిందువు. ఇది 13 సెంటీమీటర్ల దూరంలో ఉందట. ఇప్పుడు ఒక స్పర్శరేఖను కనుక గీస్తే ఈ వ్యాసార్థం 5 సెంటీమీటర్స్గా ఇచ్చిండు. ద పేర్ ఆఫ్ ట్యాంజెంట్స్ PQ అండ్ PR, ఇంకొక ట్యాంజెంట్ కూడా
ఇట్లా మనం డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు. 2 స్పర్శరేఖలు డ్రా చేసిందంట. టు ద సర్కిల్ ఆర్ డ్రాన్ దెన్ ద ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ PQOR అనే ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అని ప్రశ్న ఇచ్చిందండి. ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవడం ఎట్లా? ఈ చతుర్భుజం యొక్క వైశాల్యం మనం డైరెక్ట్గా చెప్పలేం, కానీ మనకు తెలిసి 2 త్రిభుజాలు అయితే సర్వసమానాలు. ఏంటి సార్? ట్రయాంగిల్ PRO ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ PQO. PRO త్రిభుజము PQO త్రిభుజాలు 2 సర్వసమానాలు. ఈ 2 కూడా PQOR చతుర్భుజ వైశాల్యంలో సగం ఉంటాయి, ఏరియాలో సగం ఉండాలి. అంటే ఒక త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కొని దాన్ని రెట్టింపు చేస్తే చతుర్భుజం యొక్క వైశాల్యం రావాల్సిందే. మరి ఎట్లా చేస్తాం? ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఈ భుజం కనుక్కుంటే సరిపోతుంది. ఫ్రమ్ ద పైథాగరస్ థీరం వీ కెన్ ఫైండ్ PQ² ఈజ్ ఈక్వల్ టు OP² మైనస్ OQ². ఇది లంబం కాబట్టి, ఇది కర్ణం కాబట్టి. 13² మైనస్ 5² 169 minus 25 144. So PQ is equal to 12 centimeters. PQ is equal to 12 centimeters. ఇప్పుడు PQ 12 centimeters అని వచ్చిన తర్వాత ఈ త్రిభుజం యొక్క వైశాల్యము ఆఫ్ 12 into 5 భూమి ఇంటూ ఎత్తు ఎంత అవుతుందండి? 6 30 cm² కావాలి. ఇది 30 cm² అయితే ఇది కూడా 30 cm² అయితే టోటల్లీ ఆన్సర్ ఎంత కావాలండి? 60 cm² అనేది దీని యొక్క వైశాల్యం అవుతుంది. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ QSR ఈజ్ డాష్. ఈ QSR యాంగిల్ యొక్క విలువ ఎంత అని ఇచ్చిందండి. ఈ QSR యాంగిల్ యొక్క విలువ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫిగర్ను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇది 50 degrees ఉందండి. ఇక్కడ ఎంత ఉంటుందండి? 90 ఉంటుంది, ఇక్కడ 90 ఉంటుంది. దీన్ని పాయింట్ ఏం పేరు పెట్టకపోతే దీన్ని P అనుకున్నాం కదా, మిస్ అయినట్టుంది. సో PQOR చతుర్భుజంలో కోణాల మొత్తము ఏంటి? యాంగిల్ P ప్లస్ యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ ORP ఈజ్ ఈక్వల్ టు 360 degrees కావాలి. యాంగిల్ P 50 ఇచ్చిండు, యాంగిల్ Q 90 అని తెలుసు, ఇది కూడా 90 అని తెలుసు. యాంగిల్ QRP ఈజ్ ఈక్వల్ టు 360 degrees కావాలి. సో 180 ప్లస్ 50 230. యాంగిల్ QRP ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 230, దట్ ఈజ్ 130 degrees కావాలి. మనకు ఒక నిబంధన తెలుసు, ఏదైనా ఒక వృత్తఖండం కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము మిగిలిన వృత్త పరిధిపై ఏర్పరిచే కోణానికి రెట్టింపు. సో ఖచ్చితంగా కూడా యాంగిల్ QSR ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇన్ యాంగిల్ QRP అని తెలుసు. సో యాంగిల్ QSR ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 130 degrees కావాలి. 2 1s 265s. సో ఇక్కడ యాంగిల్ ఎంత కావాలండి? 65 degrees కావాలి. ఇది బేసిక్గా మనం చేసేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. వీడియోను 1కి 2 సార్లు చూడండి. ఇంకా కొన్ని క్వశ్చన్లు. క్వశ్చన్ నెంబర్ 17. Angles in a quadrilateral is in the ratio 3:4:5:6. Then
యాంగిల్స్ ఆర్. ఒక చతుర్భుజంలో 4 కోణాల యొక్క నిష్పత్తి 3 నిష్పత్తి 4 నిష్పత్తి 5 నిష్పత్తి 6 అయితే ఆ కోణాలు ఎంతెంత అనేది క్వశ్చన్. ఇప్పుడు ఒక్కొక్క నిష్పత్తి పదాన్ని సూచించే కోణం విలువ కనుక్కోవాలంటే ఆ నిష్పత్తి పదము బై ఈ కోణాల మొత్తం 7 7 11 18 ఇంటూ మొత్తం కోణం ఆ చతుర్భుజంలోని కోణాల మొత్తంలో కనుక్కోవాలి. అంటే 360 డిగ్రీస్తో మల్టిప్లై చేయాలి. 18 × 36. సో మొదటిది 60 డిగ్రీలు. 4 నిష్పత్తి పదం 4/18 ఇంటూ 360. సో 18 × 36 24 80. 5 నిష్పత్తి పదం యొక్క కోణం విలువ అంటే 5 × 18/360 20. 18 5 25 100. ఇక చివరిది 6 అన్నప్పుడు 6/20 ఇంటూ 360. 6/18 ఇంటూ 360. సో 6/18 అంటే 18 ఎక్కం 18 × 36. సో మళ్ళీ దీని విలువ ఎంత అవుతుందండి? 120 డిగ్రీలు సమానం అవుతుంది. సో 60 డిగ్రీస్ 80 డిగ్రీస్ 100 డిగ్రీస్ అండ్ 120 డిగ్రీస్. ఇంకా తర్వాత క్వశ్చన్ చూడండి. One angle in a quadrilateral is 72 degrees and other angles are in the ratio 5:6:7. Then angles are మిగిలిన కోణాలు ఎంతెంత అనే ప్రశ్న. ఒక చతుర్భుజంలోని ఒక కోణం 72 డిగ్రీలు, మిగిలిన 3 కోణాల నిష్పత్తి 5 నిష్పత్తి 6 నిష్పత్తి 7 అయితే ఆ కోణాలు ఎంతెంత అనే ప్రశ్న. చూద్దాం. సొల్యూషన్. ఒక కోణం 72 డిగ్రీలుగా ఇచ్చిండు. ఒక కోణం 72 డిగ్రీలుగా ఇచ్చిండు. మిగిలిన కోణాల మొత్తము ఎంత అంటే మిగిలిన కోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 360 - 72 అంటే 288 డిగ్రీలు. అంతేనా? ఓకే. ఇప్పుడు ఒక్కొక్క కోణం యొక్క విలువ కనుక్కోవాలి. ఈ 288 డిగ్రీల కోణము 3 నిష్పత్తి పదాలుగా విభజించబడింది. 5 నిష్పత్తి 6 నిష్పత్తి 7. ఒక్కొక్క నిష్పత్తి పదాన్ని సూచించే కోణం యొక్క విలువ ఎంత? 5/5:30 11 18 ఇంటూ 288. సో 2 9 2 ఎక్కం 2 4 8 2 4 8 9 ఎక్కం 9 9 ఎక్కం 9 9 6 54. సో 16 × 5 16 5 80 డిగ్రీలు. 6 నిష్పత్తి పదాన్ని సూచించే కోణం యొక్క విలువ 6/18 ఇంటూ 288. 18 ఎక్కం 18 18 16 16 96 డిగ్రీలు. 7 నిష్పత్తి పదాన్ని సూచించే కోణం యొక్క విలువ 7/18 ఇంటూ 288. 18 ఎక్కం 18 18 16 16 ఏళ్ళ. సో 112. ఈ విధంగా మిగిలిన 3 కోణాలను మనం చెప్పగలం. నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. ఒక చతుర్భుజం యొక్క 4 కోణాలు
x degrees కామా x minus 10 degrees కామా x plus 30 degrees మరియు 2x degrees అయితే x is equal to డాష్. x యొక్క విలువ ఎంత అవుతుంది అనే ప్రశ్న. ఒక చతుర్భుజం యొక్క 4 కోణాల మొత్తము మనకు 360 డిగ్రీలు అని తెలుసు. సో x plus x plus x plus 2x అంటే 5x, 30 minus 10 అంటే 20 is equal to 360. సో 5x is equal to 360 minus 20. 5x is equal to 340. x is equal to 340/5. 5 1 5 6 30, 5 40. x యొక్క విలువ ఎంతకు సమానం అండి? 68కు సమానంగా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలలో ఒకటి రెండవ దానికి రెట్టింపు కన్నా 30 డిగ్రీలు తక్కువ అయినా అందులో పెద్ద కోణం. సో మన క్వశ్చన్స్ అన్ని ఎక్కువ యాంగిల్స్ పైన అడుగుతున్నాడు కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాల కాన్సెప్ట్ పైన మనకు అవగాహన ఉండాలి. ఒకటి కనుక x డిగ్రీలు అయితే ఇంకొకటి ఎట్లుంది అనే ప్రశ్న. ఒక కోణము రెండవ దాని రెట్టింపు కన్నా 30 డిగ్రీలు తక్కువ అంటే ఒక కోణం x అనుకుంటే, ఒక కోణం x అనుకుందాం, రెండవ కోణము ఎంత ఉందట అండి? దీని రెట్టింపు కంటే 30 తక్కువ. ఎప్పుడు కానీ ఈ రెండు కోణాల మొత్తం సంపూరకాలు, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి కాబట్టి x plus 2x minus 30 degrees is equal to 180. సో 3x minus 30 is equal to 180. So 3x is equal to 180 plus 30. So 3x is equal to 210. x is equal to 210/3. ఒకటి 70 డిగ్రీల కోణం. x 70 డిగ్రీలు అయితే రెండవ కోణము 180 minus 70 కావాలి, అంటే 110 డిగ్రీస్ కావాలి. ఇలా ఏది పెద్ద కోణం అవుతుందండి? 110 డిగ్రీల కోణం పెద్ద కోణం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమాంతర చతుర్భుజం యొక్క రెండు భుజాలు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత 56 సెంటీమీటర్స్ అయినా ఆ రెండు భుజాల పొడవులు ఎంతెంత ఉంటాయి అనే ప్రశ్న. ఇప్పుడు సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఇచ్చిందండి. సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత ఇచ్చి దాని యొక్క రెండు భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి ఇచ్చిండు. ఇప్పుడు సమాంతర చతుర్భుజం పటం ఒకసారి గీసి దీనిపైన మనం మళ్ళొక్కసారి
దాని ప్రాపర్టీస్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది బి అయితే ఇది ఏ అయితే దీని చుట్టుకొలత 2a+b కావాలి. ఎదురెదురు భుజాల పొడవులు సమానం కాబట్టి. మరి 2a+b అనేది ఎంతకు సమానంగా ఇచ్చిందండి? దీంతో పాటు a:b కూడా ఇచ్చిండు 4:3 అని. సో ఇక్కడ పెద్ద భుజం మనం b తీసుకున్నాం కాబట్టి ఇట్లా తీసుకుందాం. b:a = 4:3గా తీసుకుందాం. ఎట్లయినా పర్లేదు కాబట్టి. సో p = 2a+b ఎంత అని ఇచ్చిందండి? 56. a+b = 56/2. రెండు రెంట్ల 4 16. రెండు భుజాల పొడవుల మొత్తం a+b అనేది 28గా వచ్చింది. అప్పుడు ఆ భుజాల పొడవులు ఎంత అన్నప్పుడు భుజాలు ఏ రేషియోలో ఏ నిష్పత్తిలో విభజించబడ్డే ఇచ్చిండు. సో ఏ భుజం కొలత అంటే దాని నిష్పత్తి పదము బై నిష్పత్తి పదాల మొత్తము ఇంటూ మొత్తం రాశుల విలువ. 7×4 = 28 అంటే 12 సెంటీమీటర్లు అవుతుంది. పి పదం యొక్క విలువ అంటే 4/7 × 28 అంటే 16 అవుతుంది. ఒకటేమో 12 సెంటీమీటర్లు కావాలి, ఒకటేమో 16 సెంటీమీటర్లు కావాలి. ఈ విధంగా ఇలా ఏది పెద్ద భుజం ఉంటే అది 16 కావాలి, ఏది చిన్నగా ఉంటే అది 12 కావాలి. నీకు 4:3 రేషియో ఇచ్చింది కాబట్టి నువ్వు 16,12 అనే రాయాలి. ఆన్సర్ 12,16 అని రాయకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సమాంతర చతుర్భుజంలో PQ = 4.5 సెంటీమీటర్స్, QR = 3 సెంటీమీటర్స్ అయినా దాని చుట్టుకొలత ఎంత? ఆ సమాంతర చతుర్భుజం PQRS అని ఇచ్చింది. సో PQRS సమాంతర చతుర్భుజంలో చుట్టుకొలత ఎంతనో చెక్ చేద్దాం. ఇది 4.5 అట, ఇది 3 అట. ఇది ఎంత ఉంటుందండి? 4.5. ఇది ఎంత ఉంటుందండి? 3 ఉంటుంది. సో మొత్తానికి 4.5 4.5 9 అండ్ 3 + 3 6. ఆన్సర్ ఎంత కావాలండి? 15 కావాలి. ఈ విధంగా బేసిక్గా మనకు క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా మనం చేయగలుగుతాం. వీటి వైశాల్యాలకు సంబంధించి, చుట్టుకొలతలకు సంబంధించి, ఈ మిక్స్డ్ ఫిగర్ సంబంధించి మిగతా క్వశ్చన్లన్నీ క్షేత్రగణిత పరిధిలోకి వస్తాయి కాబట్టి జామితి పరిధిలోకి వచ్చేసరికి మాత్రం ఇలాంటి క్వశ్చన్స్. ఇంకా మన సమాంతర చతుర్భుజంలో వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ మనం అక్కడక్కడ రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేది అంటే ప్రీవియస్ క్వశ్చన్లలో తక్కువ కనిపించినాయి కానీ కర్ణాల పైన క్వశ్చన్లు వస్తాయి. ఈ లెంత్ ఇచ్చి ఈ లెంత్ ఎంత అంటాడు. ఈ రెండు సమానంగా ఉంటాయి, సమద్వికరణం చేసుకుంటాయి. మామూలు కర్ణాల పైన కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు కర్ణాల యొక్క లెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కానీ అవి సమద్వికరణం చేసుకుంటాయనే కాన్సెప్ట్ పైన మనకు కొద్దిగా అవగాహన ఉంటే మనం ఖచ్చితంగా చేయగలం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అండి సమాంతర చతుర్భుజంలో ప్రతి కర్ణం చేత కూడా అది 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజించబడుతుందనే కాన్సెప్ట్ ఒకటి. ఏవి అంటే క్వశ్చన్ పైన కూలంకషంగా మనకు కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన అంటే క్వశ్చన్ చేయగలం. ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్వికరణం చేసుకుంటాయి, సమానమైన పొడవు కలిగి ఉండవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వీటిపైన క్వశ్చన్లు అడుగుతాడు. ఈ క్రింది వాళ్ళలో ఏది సత్యం ఏది అసత్యము అని. సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కర్ణము దాన్ని 2 సర్వసమాన త్రిభుజాలు విభజిస్తుంది. ఇది ఒకటి. రాంబస్లోని కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి. ఇది ఒక బిట్ ఇంపార్టెంట్. రాంబస్లోని ప్రతి కర్ణము దాన్ని 2 సర్వసమాన సమద్విబాహు త్రిభుజాలు విభజిస్తుంది. ఇది ఒకటి.
దీర్ఘచతురస్రంలోని ప్రతి కర్ణము దాని 2 సర్వసమాన లంబకోణ త్రిభుజాలు విభజిస్తుంది. దీర్ఘచతురస్రంలోని కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజంలోని కర్ణాల పొడవులు సమానంగా ఉండవు. రాంబస్లోని కర్ణాల పొడవులు సమానంగా ఉండవు. చతురస్రంలోని కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి. ఒక చతురస్రం యొక్క ప్రతి కర్ణము దాన్ని 2 సర్వసమాన లంబకోణ సమద్విబాహు త్రిభుజాలుగా విభజిస్తుంది. ఈ కాన్సెప్ట్ల పైన ఈ క్రింది వానిలో ఏది సత్యము ఏది అసత్యము అనే ఒక 4 వాక్యాలు ఇచ్చి వాటికి క్వశ్చన్ బాగా అడుగుతున్నాడు. సో మనం జామెట్రీ పైన క్వశ్చన్ చేయడము అంటే కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన ఉండడం తప్ప ఇంకొక ఆప్షన్ ఏదీ లేదండి. ముఖ్యంగా మనకు కావాల్సింది పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ పైన అవగాహన ఉండడమే. ఇంకో క్వశ్చన్ వృత్తాలపైన మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుందండి. ఇదొక వృత్తము, ఇదొక బాహ్య బిందువు, టీ ఒక స్పర్శరేఖ, పీటీ ఒక స్పర్శరేఖ, పిఏబి ఒక ఛేదన రేఖ. ఇప్పుడు పీటీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, పిఏ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు అయితే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనే క్వశ్చన్ అడుగుతాడండి. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి సార్ అంటే పీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ ఇంటూ పీబీ అని తెలవాలి. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఏబీ అవుతుంది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 8/6, 2 3 2 4 32/3. ఇది 10 పూర్ణాంకం 2/3 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆన్సర్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు మనకు రెగ్యులర్గా వీటిపైన స్పర్శరేఖల పైన. స్పర్శరేఖ పొడవు కనుక్కోవడం, స్పర్శరేఖకు ఛేదన రేఖ మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం పైన క్వశ్చన్ రావట్లం, స్పర్శరేఖలతో ఏర్పడినటువంటి 2 త్రిభుజాలు సర్వసమానాలనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడం, ఇట్లాంటి వాటిపైనే మనకు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు. కాబట్టి మనం వీటి అవగాహన పెంచుకుంటే జామితిలో క్వశ్చన్ చేయడం అంత సులభమైన కాన్సెప్ట్ ఇంకోటి ఏది ఉండదండి. మరొక సెషన్లో మనం తెలుసుకోబోయే టాపిక్ బహుభుజులు, సౌష్ఠవాలు, రేఖాగణిత పరిచయము. ఈ 3 కాన్సెప్ట్లు ఒక సెషన్లో కంప్లీట్ అవుతాయండి. ఆ సెషన్ వీడియో కూడా చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ.